నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు ఆటోమేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకమయ్యాయన్న కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నల్లమాటి అమ్మన్న మరియు తదితరులు. ఎన్టీఆర్ పెన్షన్ అన్నదాత సుఖీభవ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిందన్న మాజీ మంత్రి దేవినేని ఉమా ఆటోమేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకమయ్యాయని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కొత్త విధానంలో ఒకే రోజు ఒకే చోట చాలా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ తో పాటే తక్షణ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఆటోమేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ జి లక్ష్మీషా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎంతో కలిసి నగరంలోని గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ అవుతున్న ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని చిట్టినగర్కు చెందిన నంబూరి సామ్రాజ్యలక్ష్మి కొనుగోలు చేసిన రెసిడెన్షియల్ ఆస్తి రిజిస్ట్రేషన్ ఆటోమ్యూటేషన్ ప్రక్రియను స్టెప్ 1 మొదలు స్టెప్ 7 వరకు చివరిగా మ్యూటేషన్ సర్టిఫికేట్ జనరేట్ అయినంత వరకు ప్రక్రియను పరిశీలించారు. ఇదంతా అరగంటలోనే పూర్తి కావడంతో ఇరు పార్టీలు ప్రభుత్వ సేవల్లో వేగంపై ఆనందం వ్యక్తం చేశాయి. కలెక్టర్ లక్ష్మీషా, కమిషనర్ ధ్యాన్ చంద్రలు లబ్ధిదారుకు మ్యూటేషన్ సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ ఆస్తి రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ రికార్డులో యజమాని పేరు మారాలంటే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవటం, అక్కడ ఆ ప్రక్రియ పూర్తికి కూడా కొంత సమయం పట్టడం జరుగుతుండేదని, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ఆటో మ్యూటేషన్ వల్ల ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ కూడా పూర్తవుతుందని చెప్పారు. మున్సిపల్ డేటాబేస్ లో ఆటోమేటిక్ గా యజమాని పేరు మారుతుందని వివరించారు. ఆటో మ్యూటేషన్ వల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే మ్యూటేషన్ జరిగిపోతుందన్నారు. డాక్యుమెంటేషన్ వర్క్ తగ్గడమే కాకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో సేవలు అందుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ల డేటాబేస్ అనుసంధానంతో సరళీకృత సేవలు లభిస్తాయన్నారు. సేవలపై ప్రజలకు విశ్వాసాన్ని, సంతృప్తి స్థాయిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఆటో మ్యూటేషన్ మంచి ఉదాహరణ అని, ఈ విధానాన్ని అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తానని రిజిస్టర్ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కాబట్టి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏదైతే రిజిస్ట్రేషన్ అయితే ఉందో, అది వాళ్ళు ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇవన్నీ ఎంత స్పీడ్గా మనం చేసి పెడితే అంత స్పీడ్గా పబ్లిక్ ఆలోచిస్తారు, వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళ సమయం ఆదా అవుతుంది, వాళ్ళ డబ్బులు ఆదా అవుతాయి, అట్లాగే వాళ్ళ పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్. దీంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆటోమేషన్ స్టార్ట్ అయింది. 4 సబ్ రిజిస్టర్ ఆఫీసెస్లో కూడా ఇది జరిగింది. ఈరోజు చాలా స్పీడ్గా ఉంది. ఆ పబ్లిక్కి మంచి ఒక ఉపయోగకరమైన కార్యక్రమం ఇది. సో దీనికోసం పబ్లిక్లో ఇప్పుడు అవేర్నెస్ రావాలి. ఆ పబ్లిక్ వచ్చి ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి ఇంకా దగ్గరికి వెళ్ళాలేమో, ఇదంటే ఏంటో తెలియని వాళ్ళందరికీ చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ ప్రాసెస్.
మీ దగ్గర ఉన్న సబ్ రిజిస్టర్ దగ్గరికి ఆఫీస్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మ్యూటేషన్ అనేది కూడా మళ్ళీ ఎక్కడ వేరే ఆఫీస్కి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడే జరిగిపోతుంది. అది ఆటోమేటేషన్ కాన్సెప్ట్. దీన్ని తీసుకొచ్చిన మన గవర్నమెంట్కి అలాగే సెక్రటరీ గారికి అలాగే సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ప్రజలందరికీ ఇది మంచి విషయం, కొంచెం ఒక మంచి స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ అని అందరికీ చెప్పవచ్చు. మీ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఆ ప్రజలందరికీ దీన్ని ఉపయోగం పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి కృషి చేసిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి అలాగే వాళ్ళ సిబ్బంది అందరికీ, ఇక్కడ ఉన్న డిఆర్ అలాగే సబ్ రిజిస్టర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా దీని గురించి తెలియజేయాలి. ఇప్పుడు బోర్డు వేయాలి ఇక్కడ పెద్దగా, ఇక్కడ ఆటోమేటేషన్ జరగబడను, అలాగే ఆటోమేటేషన్ స్టెప్స్ ఏదైతే జరుగుతాయి అవన్నీ అందరికీ పబ్లిక్కి తెలియజేయాలి. పెట్టారు, వెరీ గుడ్. ఇది పబ్లిక్కి తెలియజేయాలి, ఇంగ్లీష్ కాదు తెలుగులో కూడా పెట్టండి. సో తెలియజేసి వాళ్ళకందరూ ఇక్కడ వచ్చి ఎవరినో అధికారిని కలవాలి, వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి, ఎవరికో వెయిట్ చేయాలి, అట్లా ఏమి ఉండకూడదు. ఇట్స్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ. కాబట్టి అదే ప్రకారంగా అందరికీ తెలియజేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, ఏమి ఎక్స్పీరియన్స్? మనకి 17 కార్పొరేషన్స్లో ఆటోమేటేషన్ స్టేట్ వైడ్ లాంచ్ ఉంది. దాని భాగంగా లాస్ట్ 2 months నుంచి పైలట్ అనేది విజయవాడ కార్పొరేషన్లో జరిగింది. సో 2 months నుంచి మనకి రకరకాల వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేసి స్టేట్ వైడ్ ఈ రోజు లాంచ్ చేస్తూ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4 సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా ఆటోమేటేషన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎంటైర్ పబ్లిక్, మన విజయవాడలో ఉన్న 64 వార్డ్స్లో ఉన్న పబ్లిక్ అందరికీ కోరేది ఏంటంటే ఇప్పటి నుంచి ఆటోమేటేషన్ అవుతుంది. అంటే ఆటోమేటేషన్ అంటే ఏంటంటే ముందు మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీ ప్రాపర్టీని కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లేదంటే సచివాలయంకి వెళ్ళి మళ్ళీ మీ పేరుని ఈ ప్రాపర్టీ ట్యాక్స్ మాడ్యూల్లో అప్డేట్ చేయడానికి మళ్ళీ వెళ్ళాల్సి ఉండేది. బట్ ఇప్పుడు అలా ఉండదు. ఒక్కసారి కొనుగోలు అయిపోతే కొనుగోలు అయ్యే టైంలోనే మీకు ఆటోమేటేట్ అయిపోయి మీ పేరు కూడా మున్సిపల్ రికార్డ్స్లో కూడా అప్డేట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా మంచి ఇంటర్వెన్షన్. సో అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి. చాలా సింప్లిఫై అయిపోయింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఆటోమేటేషన్ సంబంధించి తెలుసుకోవాలి. ప్లస్ అన్ని ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేస్తూ మీ ప్రాపర్టీ కూడా ఈఎంసీ రికార్డ్స్లో డైరెక్ట్లీ అప్డేట్ చేసేంత ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్కి అలాగే ముఖ్యంగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అందరూ కూడా ముందొచ్చి ఈ సద్వినియోగం చేసుకోండి. అందరికీ తెలియాలి, అందరూ దీని గురించి మాట్లాడాలి. ఈ రోజు చూశారు, జస్ట్ 30 minutesలోనే ఒకవైపు రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంటే ఒకవైపు మున్సిపల్ రికార్డ్స్లో డైరెక్ట్లీ అప్డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇది రియల్ టైం గవర్నెన్స్ ఉంది, రియల్ టైంలో అప్డేషన్ కూడా అవుతుంది. కాబట్టి చాలా మంచి ఇంటర్వెన్షన్. అందరూ కూడా ఈ లబ్ధి పొందాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. చెప్పండి టెక్నికల్గా ఏమేమి మనకు ప్రాపర్టీ యొక్క అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అది. ఈ డాక్యుమెంట్లో మనకి ప్రాపర్టీ అనేది వెంటనే అన్ని రికార్డ్స్లోనే మనకు మిటేట్ అవుతేనే అది టైటిల్ డీడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మిటేషన్ అనేది టైటిల్ డీడ్ అవుతుంది. మీరు ఆ టైటిల్ డీడ్ ఉంటేనే మీరు ట్యాక్స్లు అవన్నీ కడితేనే మనకు ఒక ఏమంటారు అకౌంటబిలిటీ ఉంటుంది. అకౌంటబిలిటీ లేకుండా ఇప్పుడు చాలామంది వారసులు ఎప్పుడో వారసులు ఉంటే వాళ్ళ పేర్లు మాత్రమే వస్తున్నాయి అసెస్మెంట్లో కానీ అట్లాగే రూరల్ మ్యూటేషన్లో కానీ. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో అటువంటివన్నీ అధిగమించి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సీమ్లెస్ రిజిస్ట్రేషన్. చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సీమ్లెస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎంత కన్వీనియంట్గా ఉండాలంటే అంత కన్వీనియంట్గా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు కలగలిపి మనం చేయాలని అనే సార్ ఉద్దేశంతో మేము ఒక ప్రాసెస్ని స్టెప్ 1 అంటే మీరు డాక్యుమెంట్ పబ్లిక్ డేటా ఎంట్రీ చేసుకుని వచ్చిన తర్వాత డాక్యుమెంట్ రాసుకొచ్చిన తర్వాత డాక్యుమెంట్ రాసుకునేది ఇద్దరు మధ్య పార్టీల మధ్య జరిగే వ్యవహారం అన్నమాట. ఆ వ్యవహారాన్ని మీరు ఏం చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్లో ఉన్న కొన్ని పార్టీస్ నేమో ప్రాపర్టీ నేమో మీరు చెక్ స్లిప్ల ద్వారా అంటే డేటా ఎంట్రీ ద్వారా కొట్టి మన దగ్గరకు వస్తున్నారు. వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకోకూడదని స్టెప్ 1లో ఆ మార్కెట్ వాల్యూ అండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రెండు చెక్ చేసిన తర్వాత మీరు పార్టీలు వచ్చారా లేదా అని సబ్ రిజిస్ట్రార్ చూసుకుంటాడు. స్టెప్ 2లో స్టెప్ 3లో అంటే ఆ పార్టీలను గుర్తించడం ఆధార్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. చాలా మటుకు అందరూ ఆధార్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. ఒక ఎన్ఆర్ఐస్కి మాత్రము పాస్పోర్ట్ ద్వారా గుర్తించడం జరుగుతుంది. సో ఆధార్ అయితే అథెంటికేటెడ్ గుర్తింపు కాబట్టి మనకు ఇంకా వేరే ఏ సోర్స్ కూడా అంత అథెంటికేటెడ్ కాబట్టి ఐడెంటిఫైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఇంపార్టెంటే, అలాగే డాక్యుమెంట్ ప్రిజర్వ్ చేసి తరతరాలకు ఉంచే డిపార్ట్మెంట్ అంటే దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ కాల్డ్ అజూరెన్స్ డిపార్ట్మెంట్. వీ విల్ అజూర్ యూ యువర్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ ఆన్వర్డ్స్. ఈవెన్ 1865 డాక్యుమెంట్ కూడా డిపార్ట్మెంట్లో ఉండి తీరవలసిందే, ఉండవలసిందే. ఎందుకంటే మీకు ఎప్పుడు తగదా వివరాలు వస్తాయో తెలియదు కాబట్టి.
సో అది ఈకేవైసీ అంటే ఈకేవైసీ ద్వారా పార్టీలను ఐడెంటిఫై చేయడము, తర్వాత మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్లో మీరే సంతకం చేశారా అన్న నిదర్శనానికి అడ్మిషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కోసం ఈ సైన్ కూడా తీసుకుంటారు. అంటే మీరు ఐడెంటిఫై అవుతారు ఆ ఆఫీస్లో, అలాగే మీరు ఆ డాక్యుమెంట్లో నేను ట్రాన్స్ఫర్ చేసినానని ఒప్పుకుంటారు అన్నమాట. నాకు డబ్బులు ముట్టినాయని సెల్లర్ ఒప్పుకుంటాడు, నాకు ప్రాపర్టీ ముట్టిందని బయర్ కూడా ఒప్పుకుంటేనే ఈ సైన్ చేస్తారు. ఈ సైన్ చేసిన వెంటనే స్కానింగ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ స్కానింగ్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ని డిజిటల్ సైన్ ద్వారా సెంట్రల్ సర్వర్లోకి పంపిస్తారు. సెంట్రల్ సర్వర్లోకి పంపించిన వెంటనే మీకు డాక్యుమెంటు వాట్సాప్ ద్వారా మీకు హార్డ్ కాపీ అంటే సాఫ్ట్ కాపీ వస్తుంది. మళ్ళీ దాంట్లోనే ఒక మెసేజ్ వస్తుంది, బాబు మీరు వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వచ్చి మీ హార్డ్ కాపీని, మీ డాక్యుమెంట్ని, ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళవచ్చు అనే ప్రాసెస్ చాలా సులువు చేశారు. సో ఈ ప్రాసెస్ని మీరు ఉపయోగించుకుంటే, ప్లస్ మీరు ఇంకొకటి ఏంటంటే మీ అసెస్మెంట్ నెంబరు కన్నా కరెక్ట్గా వేస్తే, అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీకి అసెస్మెంట్ నెంబర్ ఇంక్లూడింగ్ వేకెంట్ ల్యాండ్ కన్నా అసెస్మెంట్ నెంబర్ వేసుకుంటే మీకు అకౌంటబిలిటీ మీకు ఉంటుంది, మాకు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ మాకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. తద్వారా మీకు ప్రాపర్టీ మ్యుటేషన్ కూడా జరుగుతుంది. సో ప్రాపర్టీ మ్యుటేషన్లో అంటే టైటిల్ కూడా లభిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఎంత తక్కువ టైంలో చేయడము 30 మినిట్స్ పడుతుంది. ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఈవెన్ 20 మినిట్స్లో కూడా మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చోకుండా, అంటే నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూర్చొని వెళ్ళేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు జరగట్లేదు. మొత్తం ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేశారు. చీఫ్ మినిస్టర్ గారి ఆకాంక్షలు అనుగుణంగా మనం కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2 విషయాల్లో ముందుకెళ్తున్నాము. అంటే దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, తర్వాత వాళ్ళకి సేవలు అనేటివి త్వరితంగా అందుతాయని ఆశిస్తున్నాను. ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు శుక్రవారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు, ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నలమాటి అమ్మన్న తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆధునిక వైద్య చికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాల గురించి అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు లభించేలా కృషి చేయాలని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వైద్య చికిత్సలను చేరువ చేయాలని పిలుపునిచ్చారు. వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ సొసైటీకి అభినందనలు తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన ఈ సదస్సు ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్ గా వ్యవహరించిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నలమాటి అమ్మన్న మాట్లాడుతూ నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్లు, నూతన ఆవిష్కరణల గురించి సదస్సులో చర్చిస్తామని అన్నారు. ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నెఫ్రాలజీ చికిత్సలను అందించేందుకు, ఆధునిక వైద్య చికిత్సలకు సంబంధించి వైద్యులు నైపుణ్యత పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎస్ఎన్ సదరన్ చాప్టర్ వార్షిక సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కార్డియాలజిస్ట్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఈ రోజున సదరన్ కాన్ఫరెన్స్ 44th సదరన్ కాన్ఫరెన్స్ ఆఫ్ నెఫ్రాలజీ కాన్ఫరెన్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అసోసియేషన్ నెఫ్రాలజీ అసోసియేషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ అమ్మన్న 3 days కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో డెఫినెట్గా కిడ్నీ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్. లైక్ ఒక హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ. సో మనకంతా తెలుసు కిడ్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 35 years తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా రొటీన్ బేసిక్ టెస్ట్ చేసుకోవాలి. యూరియా బ్లడ్ యూరియా క్రియాటిన్ చేసుకోవాలి. సో దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా GFR అనేది కూడా 35 years నుంచి ఎవ్రీ ఇయర్ 1 ml మనకు తగ్గిపోతుంది. సో డెఫినెట్గా బై 60-70 yearsలో డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఈవెన్ ICCలో కూడా మనకు చూస్తున్నాం 20-30% రీనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలుసుకోవాలి. అదే కాకుండా యూనివర్సిటీ తరఫున కూడా రీసెర్చ్ కూడా ఎంకరేజ్ చేయడానికి ఒక 10 crores ఎవరీ ఇయర్ నుంచి కూడా మనం స్టార్ట్ చేయడము. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా MD జనరల్ మెడిసిన్ కానీ, DM నెఫ్రాలజీ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా కొంత రీసెర్చ్ మనము ఇచ్చేస్తూ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇటువంటివి కూడా కాన్ఫరెన్సెస్, స్టేట్ కాన్ఫరెన్సెస్ కానీ, సదరన్ కాన్ఫరెన్సెస్ ఈ డాక్టర్స్ వాళ్ళకు మామూలు కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వల్ల నాలెడ్జ్ పెరిగి పేషెంట్లకు మరింత సేవ చేయవచ్చును. ఐ అప్రిషియేట్ డాక్టర్ అమ్మన్న అండ్ టీమ్ ఫర్ వండర్ఫుల్లీ కండక్టింగ్ దిస్ కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. 44వ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ కమిటీ ఆఫ్ నెఫ్రాలజీ అసోసియేషన్ వల్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. మనం ఈ సైంటిఫిక్ కమిటీ సదరన్ స్టేట్స్ ఆర్గనైజ్ చేశారు. దాంట్లో అమ్మన్నం గారు మన ఆర్గనైజ్ చైర్మన్గా, అదేవిధంగా గురుదేవ్ గారు చైర్మన్గా ఉన్నారు ఇంటర్నేషనల్ కమిటీ దానికి. కాబట్టి వీళ్ళందరూ ఆర్గనైజ్ చేసిందని జనరల్గా మనకి ఏంటంటే కిడ్నీ డిసీజ్ చాలా ఇంపార్టెంట్. మనకి ముందుగా దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి. ఏదైనా జబ్బు ఉన్నప్పుడు డయాగ్నోజ్ చేసి దాని ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. జనరల్గా ఏంటంటే మనం ట్రీట్మెంట్ పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ త్వరగా అవుతుంది. ఇప్పుడే అమ్మన్నం గారు చెప్పారు సార్, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో దగ్గర 11% మందికి కిడ్నీ జబ్బులు ఏదో ఒకటి, అంటే కిడ్నీ ద్వారా మన యూరిన్ ఇన్ఫెక్షన్ అయితేనేమి, కిడ్నీలో స్టోన్స్ రావటం, కిడ్నీ క్రియాటిన్ పెరగటం వల్ల కిడ్నీ సైజ్ తగ్గిపోవటం, అలాగే దానివల్ల పొట్టల అబ్డామిన్లో నీరు చేరటం, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి మన డాక్టర్స్ కూడా చెప్పాము డిలే చేయకుండా డయాగ్నోసిస్ ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే మనకేం సిమ్టమ్స్ తెలియదు. జనరల్గా ఒక్కోసారి సడన్ కూడా క్రియాటిన్ రైజ్ అవుతుంది. ఆ రైజ్ అయినప్పుడు దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఇమీడియట్ డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఈ ట్రీట్మెంట్, మెడికల్ డ్రగ్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డాక్టర్స్ కూడా దాని ఇటువంటి వాళ్ళకి ఏమైనా కోపార్మిట్స్, ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ జబ్బు నయం చేసుకుంటే చాలా వరకు, ఎందుకంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఎన్ని జబ్బులు ఉన్న వాళ్ళలో ఈ దక్షిణ భారత నెఫ్రాలజీ యాన్యువల్ కాన్ఫరెన్స్ అంటే సంవత్సర వార్షిక కాన్ఫరెన్స్ ఇక్కడ ఈరోజు విజయవాడలో మనం జరుపుకుంటున్నాం. ఇది 3 రోజులు ఉంటుంది, 2.5 రోజులు చేస్తున్నాము. మెయిన్గా ఈ ఉద్దేశం ఏంటంటే నెఫ్రాలజీలో ఉండే డెవలప్మెంట్, నెఫ్రాలజీ అంటే కిడ్నీ సంబంధించిన దాంట్లో ఆ ఎడ్యుకేషన్లో డెవలప్మెంట్స్ కొత్త ఏమైనా జరుగుతున్నాయా, ఏమైనా కొత్త ట్రీట్మెంట్లు వస్తున్నాయా, ఇవన్నిటిని ఒకరికొకరు షేర్ చేసుకోవడం కోసం ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అందరికీ కూడా 40 సంవత్సరాల వయసు దాటి 100 మందిలో ప్రతి 100 మందిలో 11 మందికి కిడ్నీ వ్యాధి ఉంటుంది. అది ఏ విధంగానే ఉండొచ్చు, కిడ్నీలో యూరిన్లో ప్రోటీన్ బాగుండొచ్చు, లేదా కిడ్నీలో పాడవచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అందుకని కిడ్నీ వ్యాధుల గురించి ప్రజలకి బాగా వాళ్ళకి మనం ఒక అవగాహన పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే ఈరోజు యూట్యూబ్లో వచ్చిన తర్వాత రకరకాలుగా వేస్తారు. ఎవడో వేస్తాడు, ఈ ఆకు నమిలితే 70 ఏళ్ళాడు కూడా 40 సంవత్సరాల తయారవుతాడు. లేకపోతే ఇది తింటే, ఈ పప్పులు తింటే రోజుకి మీకు ఇది తింటే ఈ కిడ్నీ జబ్బులు అన్నీ తగ్గిపోతాయి, లేకపోతే ఈ గుండె జబ్బులు తగ్గిపోతాయి, లేకపోతే రోజుకి 4 వెల్లుల్లిపాయలు తింటే నీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా విరిగిపోతాయి. ఇవన్నీ కూడా ఏది సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి కాదు. ఊరికే మనకు వినడానికి ఆనందంగా ఉంటుంది. సపోజ్ ఏదో పేషెంట్ వస్తారు, అతనికి బాబు నీకు కిడ్నీలో 100% పాడైనాయి అని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ఉప్పు తినకూడదు, మాంసం తినకూడదు, ఇవన్నీ చెప్తాం మనం.
ఆ పేషెంట్ ఏం చేస్తాడు, చాలా డిప్రెస్ అవుతాడు, మానసికంగా ఒత్తిడి వెళ్తాడు. ఊరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడో చెప్తాడు సలహా, ఊరే తెల్లగల్జీరాకు రసం తాగు, లేకపోతే పునర్వాక రసం తాగు, లేకపోతే ఇగో ఈ మందులు వాడు, ఈ నాటు మందులు వాడు, ఇవన్నీ వాడు, నీకు తగ్గిపోద్ది అంటారు. కానీ ఏమవుతుందంటే ఆ పేషెంట్ జాగ్రత్తగా ఉండి ఈ పిచ్చి పనులన్నీ చేయకుండా ఉంటే 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకి కిడ్నీ పూర్తిగా పాడే వాడికి 3 నెలల్లోనో 4 నెలల్లోనో సంవత్సరంలోనో కిడ్నీలు పాడే వస్తున్నారు. ఈ రోజు చూస్తున్నాం. నేను కనీసం వారానికి ఒకటి చూస్తాను నేను ఈ నాటు మందులు ఇవన్నీ వాడి. అలాగే అవసరం ఉన్న అవసరం లేకపోయినా చిన్న నడువు సాయంత్రం వరకు మనం పనిచేసి వెళ్తారు ఇంటికి, పనిచేసి వెళ్ళేటప్పుడు నడువు నొప్పి వస్తుంది, నడువు నొప్పి కాళ్ళు నొప్పి వస్తాయి, నొప్పులు వస్తున్నాయంటే అక్కడ ఆర్ఎంపీనో ఇంకొకరు ఎవరో ఉంటారు, ఒక డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇట్లా కిడ్నీలు పాడు చేసినప్పుడు ఏ కొండూరు మండలం ఉంది, ఏ కొండూరు మండలంలో అందరికీ కూడా కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తాయంటే 2 విధాలుగా వస్తున్నాయి. ఒకటి ఆ వాటర్లో ఇబ్బంది ఉండి కిడ్నీ వ్యాధి వస్తుంది. రెండోది ఆ వాటర్లో ఇబ్బంది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఇబ్బంది వల్ల ఫ్లూరోసిస్ వచ్చి వెన్నుపూసలు ఇవన్నీ గట్టిగా అయిపోయి వాళ్ళకి నడుము నొప్పి, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఆ నొప్పులకి వాడే ఇంజెక్షన్స్ వల్ల ఎక్కువ మందికి పాడవుతున్నాయి కిడ్నీలు. అదైనా నొప్పి ఒకటి, ఆ వ్యాధి వచ్చింది ఒకటి, కిడ్నీ పాడేది విషయం వేరు. అలా పేషెంట్స్ ఎవరు కూడా అవసరం లేని మందులు వాడడం, తెలిసితే నీళ్ళు వైద్యాలు చేయడం, ఇవన్నీ చేయకుండా ఉంటే మూత్రపిండ వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చు. ఎస్పెషల్లీ షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మొదటి నుంచి కూడా షుగర్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే సపోజ్ తల్లిదండ్రులకి డయాబెటీస్ ఉంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో తెల్ల బియ్యం తినడం మానేయాలి పూర్తిగా. ముడి బియ్యం కానీ, షుగర్ తక్కువ, కూల్ డ్రింక్స్ ఇవన్నీ 20 ఏళ్ళకి వచ్చే షుగర్ కానీ మనం ఆహారంలో తీపి, రైస్ ఇవన్నీ తినకుండా ఉంటే 50 ఏళ్ళకి వస్తుంది, లేదా 60 ఏళ్ళకి వస్తుంది. అట్లా డిలే అవుతుంది. షుగర్ డిలే అయ్యే కొద్దీ మనకు వచ్చే కాంప్లికేషన్లు తగ్గుతాయి. మీకు ఎప్పుడైనా సరే 1 స్పూన్ బియ్యంతో వండిన, తెల్ల బియ్యంతో వండితే రక్తంలోకి ఎంత షుగర్ వస్తుందో 1 స్పూన్ షుగర్తో కూడా అంతే షుగర్ వస్తుంది, తీపి తక్కువ. సో అందుకని డయాబెటీస్, ఎస్పెషల్లీ మనకి ప్రతి వాళ్ళకి డయాబెటీస్ చాలా ఎక్కువ. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ ఈ వైట్ రైస్ తినడం మానేయండి, పంచదారలు ఇవన్నీ తినొద్దు. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్లు అలవాటు చేయకుండా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఉన్నా కాపాడుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ పెన్షన్, అన్నదాత సుఖీభావ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ రూరల్ గొల్లపూడిలో మాట్లాడారు. స్పౌస్ కేటగిరీలో కొత్తగా చేరిన 1,09,155 మంది మహిళలకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎం కిసాన్ తో అనుసంధానించి సీఎం చంద్రబాబు హామీ నెరవేరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ పింఛన్లన్నీ కూడా పేదవాళ్ళకు అందుతూ ఉన్నాయి. 4,000 సామాజిక పింఛన్లు ఇస్తూ ఉంటే, మరి అదేవిధంగా ఈ దివ్యాంగులకి 6,000, మరి 100% ఉన్న వాళ్ళకి దగ్గర మరి 15,000 దాకా వెళ్తూ ఉన్నాయి. దీర్ఘకాల కిడ్నీ కావచ్చు, తలసేమియా వీళ్ళకి దగ్గర 10,000 ఇస్తూ ఉన్నారు. 100% వైకల్యం ఉన్న వాళ్ళకి కూడా దివ్యాంగులకి 15,000. ఈ దేశ చరిత్రలో కూడా రికార్డు. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్న దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మరి నిర్ణయం తీసుకొని ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 నెలలకు కలిపి ఏదైనా పని మీద బయట ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఎవరైనా సరే 2 నెలలైనా 3 నెలలైనా అన్నీ కూడా కలిపి ఆ పింఛన్లు ఇవ్వటం వల్ల బయట రాష్ట్రాల్లో, బయట ప్రాంతాల్లో పనిచేసుకునే వాళ్ళకు కూడా మరి వెసులుబాటు ఉండి వాళ్ళ వీలుని బట్టి 2 నెలలను 3 నెలలు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ జరుగుతూ ఉంది. మరి ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మండు టెండర్లో చైతన్య రథం వెంబట చెప్పులు లేకుండా పరిగెడతా ఉన్న పేదవాడిని, సామాన్యుడిని చూసి ఆ రోజు ఆ మహానుభావుడు ఈ పథకాన్ని పెట్టాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళడమే కాకుండా 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000 రూపాయలు తీసుకెళ్ళి దేశానికి ఒక ఆదర్శంగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మరి వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దగ్గర 191,000 మందికి మరి ఏదైతే పెండింగ్ ఉందో, గత 5 ఏళ్లలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా మరి ఈ నెల నుంచి వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు కూడా ఈ నెల కూడా పేదవాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా జమ్మలమడుగులో ఆయనే వాళ్ళ పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పింఛన్ ఇవ్వటమే కాకుండా అక్కడ P4 విధానం బంగారు కుటుంబాలు ఎవరైతే మరి చేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళు, ఎవరైతే ఆదుకునే సామర్థ్యం ఉందో వాళ్ళందరినీ కూడా గుర్తించి మార్గదర్శకులుగా మరి ఆ గ్రామాల్లో వాళ్ళకి మరి ప్రజల ముందు, మరి అధికార యంత్రాంగం ముందే
ఏ విధంగా ఎట్లా సాయం చేయొచ్చు, మరి లక్షలాది మంది బంగారు కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో P4 కార్యక్రమం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులలో నీటి నిల్వల సమర్థ, నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్యస్థాయి ప్రాజెక్టులో 43 టీఎంసీల, చిన్న నీటి చెరువులు 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువులలో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్లుగా వివరించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదుల్లోకి ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మసాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లు అన్ని నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని వ్యాఖ్యానించారు. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల్లో తలెత్తుతున్న సమస్యలపై విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కూటమి ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె రవిచంద్రశేఖర్ మాట్లాడుతూ 75 పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎయిడెడ్ పోస్టులను జీవో MS నంబర్ 1 ప్రకారం నియామక ప్రక్రియను ఆఫ్లైన్ పద్ధతిలో పూర్తి చేయాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొంగలు తొక్కుతున్నారన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అధికారులు ఇష్టానుసారంగా ఆన్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపడాన్ని ప్రాస్మా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ పరీక్షలు రద్దు చేసి ఆఫ్లైన్ పరీక్షల ద్వారా నియామకాలు జరపాలని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జీవో MS నంబర్ 1 ప్రకారం ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించి నియామకాలు జరిపి ఎయిడెడ్ విద్యా సంస్థలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరి పేపర్ కండక్ట్ చేస్తూ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మార్క్స్ మరి అలాట్ చేసి ఓరల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఆ విధంగా 5-man కమిటీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి ఎయిడెడ్ వేకెంట్ పోస్టులను నింపడం జరుగుతుంది. అది ఇంతవరకు జరిగేది. కానీ ఈ మధ్య ప్రభుత్వ అధికారులు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుపుతామని, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ లేదని వారు ఆజ్ఞాపించడం వల్ల మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాం. హైకోర్టు వారు ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరపరాదు, ఆఫ్లైన్లోనే జరుపుకోవచ్చు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా 2015 సుప్రీంకోర్టు వారు WP నంబర్ 4171/2/2015లో 75 పాఠశాలకు ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకోండి, జీవో నెంబర్ 1 ప్రకారంగా పోస్టులు నింపుకోండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగా 2015లో, అప్పటి నుంచి 2017లో చాలా స్కూల్స్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగానే జీవో నెంబర్ 1 ప్రకారంగానే 5-man కమిటీ ద్వారా పోస్టులు నింపుకుంటూ వస్తున్నాయి. ఈరోజు ప్రధానంగా మీ ముందు
ఇక్కడికి రావాల్సినటువంటి అగత్యం మాకు ఎందుకు ఏర్పడిందంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2018లో జియో నంబర్ 43ని తీసుకువచ్చి ఆ 43 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ద్రవ్య సహాయ పోస్టులు ఏదైతే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయో ఆ పోస్టులను ఫిలప్ చేసేటప్పుడు సిబిటి విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుపుతాము అనేటువంటి ఆలోచనతో 43 జీవోని ఈ రాష్ట్రంలో 2018లో తీసుకురావడం జరిగింది. పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వీలు కల్పిస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి అన్నారు. విజయవాడలో లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియ గురించి అడిగి తెలుసుకుని ఏవైనా సమస్యలు ఉంటే చెప్పండన్నారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో నగరంలో ట్రాఫిక్ ని నియంత్రించేందుకు ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక వాహనాలను సిఐ రామారావు శుక్రవారం అందించారు. నగరంలో ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి ఈ మూవింగ్ వెహికల్స్ ఉపయోగపడతాయన్నారు. ట్రాఫిక్ వలన వాహనదారులు ఇబ్బందులు పడకుండా అస్త్రం వంటి యాప్స్ కూడా ఉపయోగిస్తున్నట్లు సిఐ వెల్లడించారు. డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఎక్కువ రోజు దినదిన కార్యక్రమంలో పెరిగిపోతా ఉంది. దాన్ని తగ్గించడంలో భాగంగా అస్త్రం అనే యాప్స్ అవన్నీ మా సిపి గారి యొక్క కృషి వల్ల, మా ఏడీసీపీ గారి యొక్క పట్టుదల వల్ల అన్ని జరిగాయి. బట్ ఏంటంటే ఈ రోజు ఈ మూవింగ్ వెహికల్స్ ఏవైతే మాకు ఇచ్చారో గవర్నమెంట్, ఆ డీజీ గారు నిన్న రిలీజ్ చేశారు అందరికి. నాకు ఈ ఏరియాలో అదే బెల్ సర్కిల్ నుంచి అప్ మహానాడు ఏరియాలో మొత్తం ఏరియాలో ఎక్కడున్నా సరే నాకు 4 వెహికల్ ఇవ్వడం జరిగింది. ఆ 4 వెహికల్ కూడా ఎమర్జెన్సీ ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయిందని ఎవరైనా వాట్సాప్ పెట్టినా లేదా వాయిస్ మెసేజ్ పెట్టినా లేదా కంట్రోల్ రూమ్ తెలియజేసినా ఇమ్మీడియట్ గా ఈ బండి ద్వారా ఈ రిస్క్, దీన్ని ట్యాంగోస్ మొబైల్స్ అంటారు, ఈ ట్యాంగోస్ మొబైల్స్ ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి అక్కడికి రిసీవ్ చేసి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా లేదా ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా జరిగినట్లయితే ఇమ్మీడియట్ గా దాన్ని పంపించేయడానికి, అక్కడి నుంచి ట్రాఫిక్ ని ఫ్రీగా పంపించడానికి ఈ ఇమ్మీడియట్ గా ఈ వాహనాలు వాడతాం. దానిలో భాగంగానే మాకు సిటీ అంతా ఈ రోజు నిన్న మాకు 40 వెహికల్ ఇవ్వడం జరిగింది. నాకు దీనిలో 4 వెహికల్స్ వచ్చాయి. 4 వెహికల్ కూడా రెస్క్యూ చేయడానికి, ప్లస్ ఎక్కడ ట్రాఫిక్ ని కూడా ఇమ్మీడియట్ గా త్వరితగతిన ఇబ్బంది లేకుండా ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా ఉండడం కోసం ఈ ట్యాంగోస్ మొబైల్స్ ని ఉపయోగించుకుంటాం. దీనికి స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ హోమ్ మినిస్టర్ మేడం, డీజీ సార్ అండ్ సిపి సార్ అండ్ మా ఏడీసీపీ పర్సన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీలో 6,100 మంది పోలీసులు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీసీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. డీసీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా, పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి రమ్యమాధురి 159 మార్కులతో రెండో స్థానంలో, మెరుగు అచ్యుతారావు 144.5 మూడో స్థానంలో నిలిచారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్కి కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అన్నది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. విజయవాడలో త్వరలో అన్ని ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాల్లో
ఏఐ ఆధారిత కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. తద్వారా మేలైన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. గత ఏడాదిగా విజయవాడ నగరంలో సిపి రాజశేఖర్ బాబు తీసుకుంటున్న అనేక చర్యలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆచరణీయంగా ఉన్నాయని ఆయన పరిష్కరించారు. ఈ విజయవాడ లాంటి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశమని దీనిని సమర్థంగా నిర్వహిస్తున్న పోలీస్ శాఖను డీజీపీ అభినందించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్లు, ద్విచక్ర వాహనాలు, ఇతర ఉపకరణాలను డీసీపీ అందజేశారు. ట్రాఫిక్ నిర్వహణలో డ్రోన్ల పనితీరును స్వయంగా పరిశీలించారు. ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేయించారు. పోలీసులకు ఇచ్చిన ద్విచక్ర వాహనాలను డీజీపీ జెండా ఊపి ప్రారంభించారు. డ్రోన్లను సమకూర్చిన దాతను సత్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ విజయవాడ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. అటు నేర నియంత్రణలోనూ ఇటు ట్రాఫిక్ నిర్వహణలోనూ విజయవాడ రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. పోలీసులు అంకిత భావంతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని ప్రధాన కూడళ్లు, శివారు ప్రాంతాల్లో ఏ ఆధారిత కేంద్రీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను తీసుకొస్తామని డీజీపీ వెల్లడించారు. అనంతరం సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో సురక్షా కార్యక్రమం కింద దాతల సహాయంతో 6,000 సీసీ కెమెరాలు, 28 డ్రోన్లను సమకూర్చుకున్నామని అన్నారు. ఈటీ సహాయంతో క్లిష్టమైన కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. సాంకేతికతను గరిష్టంగా వాడుతున్నామని చెప్పారు. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ విభాగంలో డ్రోన్ల సత్ఫలితాలు ఇచ్చామని, ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు 14 డ్రోన్లు ఇస్తున్నామని చెప్పారు. అసిస్టెంట్ టూల్ ద్వారా ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించామని అన్నారు. ఇకపై అంతర్గత రోడ్లపైన శ్రద్ధ వహిస్తామని, టూల్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా డీజీపీ ₹1 కోటి మంజూరు చేస్తారని వివరించారు. ప్రతి ట్రాఫిక్ వాహనంలో డ్రోన్ ఉంటుందని, దీనిపై అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అన్నారు. ఇప్పుడు ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము. 95 acres న్యూజివెడ్ దగ్గర ఇక్కడ ల్యాండ్ మన పొజిషన్లో తీసుకున్నాము. ల్యాండ్ సర్వే జరుగుతుంది, లైటర్ సర్వే జరుగుతుంది. అయినాగా త్వరగా అది కొన్ని బిల్డింగ్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ల్యాండ్ అట్లా గ్రే హౌన్స్ ల్యాండ్ కూడా మన పొజిషన్లో ఇప్పుడే తీసుకున్నాం ఒక 2-3 months బ్యాక్. సో దానికి ల్యాండ్ సర్వే, కంటూర్ సర్వే అది జరుగుతుంది. అయిపోయినాక స్టార్ట్ చేద్దాం. మన దగ్గర పీటీసీలు ఉన్నాయి, పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్. కానిస్టేబుల్ ట్రైనింగ్ అప్పాలో జరగదు. ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ ట్రైనింగ్ అప్పాలో జరుగుతుంది. మన దగ్గర 7,000 మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మన దగ్గర 7,500 వరకు మనకి ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము క్యాల్కులేట్ చేసుకుంటే డిటీసీలు ఉన్నాయి, మనకి 6 డిటీసీలు ఉన్నాయి, అన్ని బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. పీటీసీస్, డిటీసీస్, బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్. సో దానికి అన్ని ఏర్పాటు చేసాము. 7,500 మన కెపాసిటీ. పటమట సిఆర్కే స్టేడియంలో షూటింగ్ కోసం ప్రణాళికను సిద్ధం చేయమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర హెచ్ఎం అన్నారు. బందర్ రోడ్ వద్ద గల డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియం, పటమటలో గల చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో షూటింగ్ విభాగానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం కోసం ప్రణాళికను సిద్ధం చేయాలని, నగర పరిధిలో గల స్టేడియం అన్నింటిలోనూ ఎటువంటి మరమ్మతు లేకుండా చూసుకోవాలని, ప్రజలు శారీరక మరియు మానసిక వికాసానికి వచ్చే ప్రదేశాల్లో ఒకటైన స్పోర్ట్స్ స్టేడియంలలో వారికి అన్ని రకాల సౌకర్యాలు అందించాలని అన్నారు. ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ శ్రీధర్ ను ఆదేశించారు.
జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మాజీ సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే ఒక వైసీపీ నాయకుడు కూడా రాష్ట్రంలో ఉండడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయో పులివెందుల్లోని తన బంధువులను అడిగి జగన్ తెలుసుకోవాలన్నారు. సింగనగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు కొత్తగా మంజూరైన 416 స్పేస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరరావు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ ను నగదును అందజేశారు. ఈ సందర్భంగా బొండ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 నూతన వేతనంతో పెన్షన్ ను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో తన నిబద్ధతను చాటుకుంటుందని అన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను విస్మరించకుండా పేద అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను ఉన్నతంగా చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తాను శాసనసభ్యులుగా కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత ప్రతి నెల పండుగలాగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వాస్తవ స్థితి జగన్ తెలుసుకోవాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని అన్నారు. రాజ్యాంగాన్ని పాటిస్తూ చట్టబద్ధంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని, గుడివాడ మాచర్లో తనను చంపేందుకు యత్నించిన వారిపై కూడా ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదన్నారు. తప్పు చేసిన వారు చట్టపరంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాలో ఆ దిశగా మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటూ సేవా దృక్పథంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని బొండా ఉమ వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒక పండగ వాతావరణంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు పంపిణీ 1వ తారీఖు ఉదయమే 6 గంటలకే మా డివిజన్ నాయకత్వం, ఎవరైతే డివిజన్ ప్రెసిడెంట్ కానీ, మహిళల అనుబంధ సంస్థల్లో అధ్యక్షులు కానీ అందరూ కూడా ఇళ్ళింటికి వెళ్ళి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పింఛన్లు అందజేయడం అనేది ప్రతి నెల ఒక పండగ. 1వ తారీఖు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి తీసుకెళ్ళి పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఈ ప్రభుత్వం తప్పితే ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే 4,000 పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏది కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే. మన రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చిన మాటకి కట్టుబడి నిలబడి ఇవాళ పింఛన్లు గెలిచిన మరుసటి రోజు నుంచే ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లు పెంచాం. వికలాంగులకి 3,000 పింఛన్ 6,000 రూపాయలు చేసాం. 6,000 రూపాయలు వికలాంగులకి దేశంలో ఎక్కడా కూడా పింఛన్లు లేవు. బెడ్ రీడెను కిడ్నీ పేషెంట్లు ఎవరైనా ఉంటే 10,000 ఇస్తున్నాం. తలసీమియా పేషెంట్లు ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మహిళలకి గ్యాస్ బండ్లు కానీ, తల్లికి బంధనం పేరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో చండీ హోమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. దేవస్థాన యాగశాలలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా యాగం సాగింది. దుర్గమ్మను చండీ స్వరూపంలో దర్శించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని దేవస్థానం వేద పండితులు వివరించారు. దుర్గామాసుని సంహరించిన అనంతరం శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై స్వయం వ్యక్తంగా అవతరించారని ప్రతీతి. దీంతో దుర్గమ్మ అనుగ్రహం కోసం ఇంద్రకీలాద్రిపై చండీ యాగం నిర్వహించడం అంచనంగా వస్తుంది. శ్రావణ మాసంలో దుర్గమ్మ సన్నిధిలో చండీ యాగాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆర్జిత సేవగా ప్రతిరోజు నిర్వహించి ఈ చండీ యాగంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థాన ఋత్వికులు శాస్త్రోక్తంగా ఈ చండీ యాగాన్ని నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో చండీ యాగం నిర్వహించడం వల్ల దుష్ట శక్తులను తొలగించి భక్తులకు అష్ట ఐశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, విజయాన్ని చేకూరుస్తుందని వివరించారు. చండీ హోమం చేయటం వలన సమస్త బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశదీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆటోమేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు మరింత పారదర్శకమయ్యాయన్న కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. ఆధునిక వైద్య విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్. జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నల్లమాటి అమ్మన్న మరియు తదితరులు. ఎన్టీఆర్ పెన్షన్, అన్నదాత సుఖీభవ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిందన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.